వెల్కమ్ టు క్యాత్రీ టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాల శ్రేణిలో ఒకటైన ఓయాసిస్ ఫెర్టిలిటీ కర్నూలు పరిసర జిల్లాల నుండి ఓయాసిస్ సాయంతో తల్లిదండ్రులైన కుటుంబాలను ఒకే చోటకు ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సైన్స్ సహాయంతో ప్రారంభమైన తమ కుటుంబాలను సంబరంగా గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఈ ఆనందోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ శ్రీ టిజి వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబాలతో కలిసి ఈ ప్రత్యేక వేదికలో పాల్గొన్నారు. కర్నూలులో వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఉంది. మీ ఆర్గనైజేషన్ ఎంత ఉందో తెలియదు. అన్ని దేశాల్లో పర్సెంటేజ్ ఎలా ఉంటుందో దానికన్నా మనం తీసిపోని విధంగా 70% అవుతుంది. అమ్మాయిలే అబ్బాయిలే కావాలంటే ఈ దేశంలో వాళ్ళు చేసేదానికి అట్లా జ్ఞానం ఉంది. అమ్మాయి అనేది గృహానికి లక్ష్మి లాంటిది. అమ్మాయి లక్ష్మి అంటారు. లక్ష్మి ఉంటేనే కళ. లక్ష్మి లేకపోతే ప్రపంచమే లేదు. ఒక అడుగు కూడా మొదలుతాయి. అలాంటి లక్ష్మి అనేది గృహలక్ష్మికి ఆ పేరు ఉంది, అమ్మాయికి ఆ పేరు ఉంది. సో లక్ష్మిలు కూడా తక్కువ పోయింది. లక్ష్మిలో ఉన్నందుకే మీకంతా ఇటువంటి కార్యక్రమం చేసేదానికి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్, కర్నూలు ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనం ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఐవీఎఫ్ మొట్టమొదటి బేబీ లూయిస్ బ్రౌన్, తనకి పట్టి 48 సంవత్సరాలు. సో ఐవీఎఫ్ బేబీ పుట్టి 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను ఆరోగ్యవంతంగా ఉండి తను నార్మల్ గా పిల్లల్ని జన్మనిచ్చింది. అయినా కూడా ఇక్కడ మన భారతదేశంలో పల్లెటూరులో ఏంటంటే ఐవీఎఫ్ అని చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తున్నారు జనాలు. ఐవీఎఫ్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప అని అనుకుంటున్నారు. అంటే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అదేదో పెద్ద తప్పులాగా చూస్తున్నారు జనాలందరూ. సో 48 ఏళ్ళు అయినా కూడా ఇంకా దాని గురించి అవగాహన పెంచాలి మనం. సో ఈ సంతానలేమి సమస్య ఎంత ఎక్కువగా పెరుగుతా ఉంది, దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు, ఐవీఎఫ్ మీద ఉన్న అపోహలు అంటే నార్మల్ బేబీస్ పుడతారా లేదా, ఐవీఎఫ్ ద్వారా కూడా నార్మల్ బేబీసే పుడతారు, ఇట్లాంటివన్నీ మనం జనాలకి చెప్పడానికి, అవగాహన పెంచడానికి మనం ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ బేబీ వెనక ఉన్నది డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ అండ్ ప్యాట్రిక్ స్టెప్టో అనే డాక్టర్. వాళ్ళ కృషి వల్లే మనం ఈ రోజు ఈ దినాన్ని ఆచరిస్తున్నాము. అలాగే ఇప్పుడు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ప్రతి ఇంటికి 2 బిడ్డల కంటే ఎక్కువ మందిని కనండి అని చెప్తున్నారు. ఎందుకు కనమని చెప్తున్నారు అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ మనకి ఇంతకు ముందు 2.4 ఉండేది. అది ఇప్పుడు క్రమంగా దేశవ్యాప్తంగా చాలా తగ్గి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 1.4 కి రెడ్యూస్ అయింది. అంటే ఇంతకు ముందు 2-3 బిడ్డలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు, ఇప్పుడైతే ఇంకా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి. సో ఇలా ఎక్కువ అయిపోతున్నారు. దాని వల్ల ఏమవుతుంది అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ పెరిగి డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. అండ్ యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. యంగ్ జనరేషన్ తగ్గితే ప్రొడక్టివిటీ తగ్గి మన దేశం వెనకబడిపోతుంది. అందుకు మన అంటే పొలిటీషియన్స్ ముందు జాగ్రత్త కోసం ఇలా చేయండి అని చెప్తున్నారు. ఇంకా జపాన్ లో అయితే వాళ్ళకు వీక్ లో 3 days సెలవులు ఇస్తున్నారు బిడ్డల్ని కనండి అని చెప్పేసి. సో ఇప్పుడు అందరికంటే దేశవ్యాప్తంగా ఎక్కువ ఏంటి అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ని పెంచుకోవడమే చాలా ముఖ్యం. అండ్ ఎందుకు మనం ఈ సమస్యలో ల్యాండ్ అవుతున్నాం, చాలా మంది పెళ్లిళ్ళు లేట్ చేసుకుంటున్నారు, తర్వాత ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల మనకు ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏజ్ పెరగడం వల్ల ఫర్టిలిటీ సమస్యలు అనేది పెరిగిపోతా ఉంది. ఆడవారిలో అయితే మనకు స్ట్రెస్, ఒత్తిడి అనేది, వాళ్ళు ఇంట్లో పని చేయాలి, ఆఫీసులో కూడా పని చేయాలి, ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. తర్వాత పీసీఓడి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటాం, ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి నిద్రలేమి సమస్యలు, దాని వల్ల వచ్చే ఇది అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువై ఒబేసిటీ, ఇట్లాంటివన్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిల్లో అయితే మనకు
స్పర్మ్ కౌంట్ అనేది ఇంతకు ముందు పోల్చుకుంటే 50% తగ్గింది స్పర్మ్ కౌంట్ అనేది. దాని నాణ్యత కూడా చాలా తగ్గుకుంటా వస్తోంది. మేల్ ఫర్టిలిటీ ఇంతకు ముందు 20-30% ఇన్సిడెన్స్ ఉండేది. ఇప్పుడు అరౌండ్ 50% కి పెరిగింది అది. ఎందువల్ల? మందు, సిగరెట్ స్మోకింగ్ వల్ల, తర్వాత ఒబేసిటీ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇవన్నీ కారణాల వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో మనం దీన్ని ఎలా నియంత్రించుకోవచ్చు? మనం ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. మెయిన్ గా డయట్, ఎక్సర్సైజ్ అనేది అందరిలోనూ, అంటే చిన్నప్పటి నుంచే మనం పిల్లల్లో అలవాటు చేయాలి. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్, ఎవరైనా ఓకే పెళ్లిళ్ళు లేట్ చేసుకోవచ్చు, వాళ్ళ కెరియర్ ని ముందు పెట్టుకోవచ్చు, కానీ దానికంటే ముందు మనం ఏం చేసుకోవచ్చు? మన ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళల్లో 35 తర్వాత తగ్గుతుంది, మగవాళ్ళల్లో 40 ఇయర్స్ తర్వాత తగ్గుతుంది. సో 30 ఇయర్స్ బిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు 35 ఇయర్స్ బిలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ కెరియర్ ని పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ, స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ, పెళ్ళైన వాళ్ళైతే ఎంబ్రియో ఫ్రీజింగ్ అలా చేసుకోవచ్చు. ఇంకా మేనరికం వల్ల పుట్టే వాళ్ళలో గర్భస్రావాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ మనం డిటెక్ట్ చేయడానికి జన్యుపరమైన టెస్ట్లు, ఇట్లాంటి అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అండ్ అలా చేసి మనం తర్వాత మగవారిలో అసలు కణాలు లేవు అంటే ఇంతకు ముందు డోనర్ స్పర్మ్స్ అని యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళకి వాళ్ళ ఓన్ అంటే వాళ్ళ ఓన్ జీన్స్ ఉన్న బేబీని మనం టీసా మైక్రో టీసా ద్వారా అందిస్తున్నాం. సో ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం ఎక్కడ మహానగరాలు అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా వెళ్లకుండా మన కర్నూలులోనే మనకి ఈ అవకాశాన్ని కల్పించిన ఓయాసిస్ సంస్థ, దాని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గడల గారికి మరియు ఇది మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజీరావు గారికి, సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ చైతన్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో వంధ్యత్వం అనేది మనం నిర్మూలించవచ్చు. మనం దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఓయాసిస్ ఫర్టిలిటీలో మనకు వరల్డ్ క్లాస్ 10,000 ల్యాబ్ అనేది ఉంది. ట్రాన్స్పరెన్సీ, ఎథిక్స్ అనేది మెయింటైన్ చేస్తాం మనము. అండ్ ఈ ఓయాసిస్